హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేటలో ఉన్న హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఓసీ కూడా రిసీవ్ అయిన ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఇది 8+ ఎకర్స్ కమ్యూనిటీ, G+14 ఫ్లోర్స్ ఉంటుంది. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. మనకి ల్యాండ్ ఓనర్షిప్ ఫ్లాట్స్. దీంట్లో మనకి 1200 ఎస్ఎఫ్టీ నుంచి 1835 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మనం ఇవాళ వచ్చేసి 1820 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి 12th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం కదా ఫ్రెండ్స్. ఇది కార్నర్ ఫ్లాట్ అనమాట. మనకి 12th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. 1820 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనకి ఓపెన్గానే స్ట్రైట్ హాల్ ఉంటుంది. డ్రాయింగ్ అండ్ లివింగ్ ఏరియా ప్లస్ డైనింగ్ ఏరియా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మనకి రెడీ టు మూవ్ స్టేటస్లో ఉంది విత్ నో జిఎస్టీ అనమాట. ఎవరైనా కనుక పెద్ద ఫ్లాట్ కోసం చూస్తుంటే ఈస్ట్ ఫేసింగ్లో కరెక్ట్గా సూట్ అయ్యే ఫ్లాట్ అనమాట. ఇది మనకి స్ట్రైట్గా వెళ్తే ఈ హాల్కి అటాచ్డ్గా బాల్కనీ అనేది ఉంటుంది. బాల్కనీ నుంచి కూడా మనకి ఇమీడియట్గా మనకి బ్లాకేజ్ అనేది ఏమి ఉండదు. మంచి సిటీ వ్యూ అనేది ఉంటుంది. విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా పక్కన చిల్డ్రన్ ప్లే ఏరియా రావడం వలన హ్యూజ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో క్వాలిటీ పరంగా వెరీ బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు బిల్డర్ అని చెప్పుకోవచ్చు. మనకి 1820 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. మనకి బడ్జెట్ పరంగా చూస్తే అరౌండ్ 1.45 CR వరకు ఉంటుంది వితౌట్ నో జిఎస్టీ. రెడీ టు మూవ్ స్టేట్లో ఉందండి. దీంట్లో వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ విత్ 3 వాష్రూమ్స్, 2 అటాచ్డ్ 1 కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది దీంట్లో ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. వెరీ డెవలప్డ్ ఏరియా. మనకి అన్నీ ఎసెన్షియల్ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. ఇది మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్లో వచ్చేసి మనకి హైట్ ప్రిఫరెన్స్ కోసం ఇంకా ప్లాట్ఫామ్ అనేది బిల్డర్ సెటప్ చేయలేదు. వన్స్ మన హైట్ ప్లాట్ఫామ్ హైట్ కస్టమర్ చాయిస్ని బట్టి డిటర్మిన్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ 2 feet టైల్స్ అండ్ ఎస్ఎస్ సింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి వుడ్ వర్క్ ప్యారల్గా బిల్డర్ అది కంప్లీట్ చేసిస్తారు. ఇది మనకి యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్. యూటిలిటీ ఏరియా వచ్చేసి కూడా వైడర్ యూటిలిటీ ఏరియా ఉంది. మనకి వాషింగ్ మెషిన్కి ప్రొవిజన్ అది ఇచ్చారు దీంట్లోనే. ఒక సైడ్ చిన్న గట్టులాగా ఇచ్చి, తర్వాత మనకి వెంటిలేషన్ పరంగా కూడా బెస్ట్ వెంటిలేషన్ అని చెప్పుకోవచ్చు. కార్నర్ ఫ్లాట్ వాడడం వలన యాంపుల్ వెంటిలేషన్ అనేది ఉంది. అట్లాగే ఇది మనకి ఇది హాల్ ఏరియా ఫ్రెండ్స్. హాల్ ఏరియా వచ్చేసి మనకి ఇట్లా ఈ రూమ్ పొజిషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది చూద్దాం ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 16 by ఆల్మోస్ట్ 16/11.5 ఉంటుంది సైజ్ అనేది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా ఫుల్ వాల్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బాత్ ఫిట్టింగ్స్ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. జాగ్వర్, అమెరికన్ స్టాండర్డ్. మనకి డోర్స్ కూడా క్వాలిటీ డోర్స్ ఉంటాయి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్లీ టేక్ వుడ్ది. అండ్ మనకి అన్ని విండోస్కి మస్కిటో మెష్ అనేవి ఉంటాయి, మస్కిటో ప్రొటెక్షన్ కోసం. అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ వచ్చేసి మనకి 10 feet మినిమం గ్యాప్ అనేది ఉంటుంది. బ్లాక్ టు బ్లాక్ వచ్చేసి మినిమం 40 feet గ్యాప్ అనేది ఉంటుంది. సో గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ గుడ్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కమ్యూనిటీలో. ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ లార్జ్ స్కేల్లో ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు ఆర్ ఫ్యామిలీ లివింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సైజ్ పరంగా చెప్పాలంటే 11.4/11.1 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మనకి దీంట్లో కూడా ఫుల్ వాల్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి షవర్ అండ్ క్లోజర్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అన్ని ఐటమ్స్ ప్రీమియం క్వాలిటీ అనేవి ఉంటాయి. ఏ విధమైన కాంప్రమైజ్ అనేది అవ్వలేదు బిల్డర్. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. మనకి ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది అరౌండ్ 11/12 సైజ్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. మనకి దీనికి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ 1 కామన్ వాష్రూమ్ ఉంటుంది. దీంట్లో మన కమోడ్స్ కూడా వాల్ మౌంటెడ్ కమోడ్స్ ఉంటాయి.
సో మనకి ఫ్లాట్ పరంగా డీలక్స్ క్వాలిటీ అండ్ డీలక్స్ లుక్తో ఉంటుంది, లైక్ స్పేషియస్ లుక్. అండ్ మనకి ఇది ప్రజెంట్ అవుట్ ఆఫ్ 14 ఫ్లోర్స్లో 12th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ స్టేట్లో ఉంది. ఎవరైనా ఇమీడియట్గా పొజిషన్ కావాలన్న వాళ్ళకి సూట్ అవుతుంది. అట్లాగే కారిడార్ కూడా మనకి 8 feet 3 inches కారిడార్ ఇచ్చారు బిల్డర్. సో వైడర్ కారిడార్ అనమాట. టు ఫ్లాట్ వచ్చేసి మనకి మినిమం 10 feet గ్యాప్ అనేది ఉంటుంది. సో యాంపుల్ వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది. అట్లాగే మనకి బ్లాక్ వచ్చేసి 4 లిఫ్ట్స్ ఉంటాయి. 3 ప్యాసింజర్ లిఫ్ట్స్ అండ్ 1 సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. సో మనకి అన్ని లిఫ్ట్స్ కూడా షిండ్లర్ మేక్ ఇచ్చారు, ఆటోమేటిక్ లిఫ్ట్స్. అట్లాగే మనకి ఇది గ్రౌండ్ లెవెల్లో ఎమ్యూనిటీస్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు ఇది మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట. చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా సరౌండింగ్ విత్ గ్రీనరీ ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ వైజ్ వచ్చేసి రబ్బర్ ఫ్లోర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో పిల్లలకి కొంచెం కింద పడిన కొంచెం హాట్ కాకుండా ఇట్లా మనకి బ్లాక్ టు బ్లాక్ 40 feet మినిమం గ్యాప్ అనేది ఉంటుంది. యాంపిల్ వాకింగ్ స్పేస్ అండ్ ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఈ కమ్యూనిటీలో 2 స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇంకోటి అవుట్డోర్ది ప్రొవైడ్ చేస్తారు తొందరలో. అండ్ ఒక టెంపుల్ కూడా వస్తుంది కమింగ్ అప్ అనమాట. అండ్ దీంట్లో ఒక సెంట్రల్ గార్డెన్ ఏరియా కూడా వస్తుంది మనకి, అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మనకి కమ్యూనిటీలోనే ద క్లబ్ హౌస్లో మనకి విజేత సూపర్ మార్కెట్ అనేది 10,000 SFT విజేత అనేది ఉంది. ఆల్మోస్ట్ అన్ని అమ్యూనిటీస్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. 120 SFT ఉంటుంది. మనకి పెద్ద సైజ్ SUV ప్లస్ 1 2-wheeler కూడా 1 or 2 2-wheelers కూడా పార్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. చేసుకున్న మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియాస్, ఇట్లాంటి మల్టిపుల్ సిట్అవుట్ ఏరియాస్ అనేవి ఉన్నాయి కమ్యూనిటీలో గ్రౌండ్ లెవెల్లో. ప్లస్ మనకి basement 1, basement 2 పార్కింగ్ లెవెల్స్. గ్రౌండ్ లెవెల్లో కూడా 90% వెహికల్ ఫ్రీ మూమెంటే ఉంటుంది. సో వెహికల్ అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ 2 blocks మధ్యలో సెంట్రల్ గార్డెన్ అనేది వస్తుంది. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఫ్రెండ్, తొందరలో కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్రొవిజన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ అనమాట. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మనకి. దీంట్లో వచ్చేసి బేబీ పూల్ కమ్ అడల్ట్ పూల్ అనేది ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. సో టోటల్ ఇది 8+ acresలో 8 towers అనేది ఉంటుంది. ప్రజెంట్ 4 towers పొజిషన్ ఇవ్వడం జరిగింది. అనదర్ 4 towers అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మనకి. దీంట్లో వచ్చేసి ఎమ్యూనిటీస్ లైక్ స్విమ్మింగ్ పూల్ 2, ఇదొక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఇంకోటి అవుట్డోర్. ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే టైంకి ఇంకొక అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా, లాకర్స్ అండ్ చేంజ్ రూమ్స్, షవర్ రూమ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. అట్లాగే మనకి నెక్స్ట్ ఇది బ్యాంకెట్ హాల్ ఏరియా అని 2 బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి క్లబ్ హౌస్లోనే. మనకి 2 గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి ఫంక్షన్ చేసుకునే వాళ్ళది పర్పస్ కోసం. అండ్ మనకి బ్యాంకెట్ హాల్స్ కూడా అసోసియేషన్ హ్యాండ్ ఓవర్లు అనేవి ఉన్నాయి. మన దీంట్లో 2 బ్యాంకెట్ హాల్స్ అనేవి ఉంటాయి మనకి. 6 పెద్ద ఫంక్షన్ ఉంటే 2 బ్యాంకెట్ హాల్స్ని 1 హాల్ కింద కన్వర్ట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. మొత్తం 1 and 2 కలిపి ఆల్మోస్ట్ 1000 members ఫంక్షన్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది వెరీ కన్వీనియంట్ అనమాట, కమ్యూనిటీలో యూనిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఇండోర్ గేమ్స్ ఉన్న ప్రొవిజన్ రూమ్, ఇండోర్ గేమ్స్ ఫెసిలిటీ ఇచ్చిన రూమ్. అండ్ జిమ్ వచ్చేసి మనకి ఆల్ ఫెసిలిటీస్, ఆల్ ఎక్విప్డ్ విత్ వైడర్ ఎక్విప్మెంట్స్ అనమాట. సో ఎయిర్ కండిషన్ జిమ్ అలాంగ్ విత్ ఏరోబిక్స్ రూమ్ అండ్ యోగా రూమ్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటాయి. సో మనకి ఫ్లోరింగ్ కూడా వుడెన్ ఫ్లోరింగ్తో ఇచ్చారు జిమ్ అనేది. సో ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ జిమ్ వైజ్ కవర్ చేశారు.
మనకి వచ్చేసి ఇండోర్ గేమ్స్లో కూడా మనకి వచ్చేసి ఏరోబిక్స్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఏరోబిక్స్లో మనకి ఈవినింగ్ టైం ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో క్లాసెస్ కూడా జరుగుతుంది పిల్లలకి. అండ్ దీని బిసైడ్ వచ్చేసి యోగా రూమ్ ఉంది. ఎవరైనా యోగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇది అవుట్డోర్ గేమ్స్ గురించి ఇచ్చిన టర్ఫ్ కోర్ట్ ఆన్ రూఫ్ టాప్ ఆన్ ద క్లబ్ హౌస్ బ్లాక్ అనమాట. దీంట్లో మనకి ఫుల్లీ నెట్టెడ్ ఉంటుంది, ప్లస్ ఫ్లడ్ లైట్ ఫెసిలిటీ ఉంటుంది. సో క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆర్ మల్టీపర్పస్ ఏదైనా ఆడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి దీంట్లో ఈ బ్లాక్లో ఉన్న ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి సైట్ విజిట్ చేపిస్తాం ఫ్రెండ్. అండ్ వన్ మోర్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.